నమస్తే, వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కర్నూలు జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాయలసీమను గ్రీన్ ఎనర్జీ హబ్ గా మారుస్తామని వ్యాఖ్య. కాలినడకన కొండకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు ప్రాయశ్చిత దీక్ష విరమణ. ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రి ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామన్న మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. రాయలసీమను గ్రీన్ ఎనర్జీ హబ్ గా మారుస్తామని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం పింఛన్లు 4,000 రూపాయలకు పెంచిస్తున్న ప్రభుత్వం తమదని ఆయన అన్నారు. కర్నూలు జిల్లా పత్తికొండ మండలం పుచ్చకాయలమడిలో సీఎం చంద్రబాబు నాయుడు లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. అనంతరం పుచ్చకాయలమడిలో ప్రజావేదికలో పాల్గొన్న చంద్రబాబు నాయుడు పింఛన్ల పంపిణీని శాశ్వతంగా కొనసాగిస్తామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో సీఎం మీటింగ్ అంటే పర్దాలు కట్టేవారు, చెట్లు కొట్టేసేవారంటూ ఆయన విమర్శించారు. గతంలో సీఎం మీటింగ్ అంటే ప్రజలకు నరకం కనిపించేదని అన్నారు. ఒకప్పుడు ఉద్యోగులకు జీతాలు సరిగా వచ్చేవి కావని ఇప్పుడు ఉద్యోగాలకు నెల నెల జీతాలు పింఛన్లు ఇస్తున్నామని వివరించారు. జగన్ వెళ్తూ రాష్ట్ర ఖజానా ఖాళీ చేసి వెళ్లారని మండిపడ్డారు. హంద్రీ నీవా నీటిని అన్ని చెరువులకు ఇవ్వాలని భావించామని, కానీ గత 5 ఏళ్లలో 1 ఎకరాకు నీరు ఇవ్వలేదని సీఎం ఆరోపించారు. వాలంటీర్లను ఏం చేయాలో ఆలోచిస్తున్నామని చంద్రబాబు నాయుడు అన్నారు. గత 5 ఏళ్లలో ప్రతి చోట భూ సమస్యలు సృష్టించారని, ప్రభుత్వానికి వచ్చిన ఫిర్యాదులో సగం భూ సమస్యలే ఉన్నాయని అన్నారు. చరిత్రలో ఎప్పుడూ ఏ రాష్ట్రంలో చేయని విధంగా 4,000 రూపాయలు పింఛనిచ్చే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు పక్క రాష్ట్రాలకు ఎక్కడికి పోయినా అన్ని రాష్ట్రాల్లో 2,000, 1,000 రూపాయలు అట్లిచ్చే పరిస్థితిలో ఉన్నారు. మన దగ్గర మాత్రం 4,000 రూపాయలు చేశారు. దీనికి కూడా ఒక చరిత్ర ఉంది, అందరూ ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. మొట్టమొదటిసారిగా మన ప్రియతమ నాయకుడు నందమూరి తారక రామారావు గారు 30 రూపాయలతో ప్రారంభించారు 85, 86లో. నేను వస్తానే దాన్ని 75 రూపాయలు చేశాను 96, 97లో. మళ్ళీ 2014కి వస్తే అది 200 ఉండేది. 200 నుంచి 2,000 రూపాయలు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది 5 సంవత్సరాల్లో. మళ్ళా వచ్చిన ప్రభుత్వం 250, మళ్ళా అప్పుడప్పుడు ఒక 250, కడాన ఇంటికి పోయేటప్పుడు 3,000 రూపాయలు చేసి ఇంటికి పోయారు. నేను వస్తానే ఒకే మాట హామీ ఇచ్చాను మీకు, మీ అందరికీ 3,000, 4,000 చేస్తాను, వికలాంగులది 3,000, 6,000 రూపాయలు చేస్తాను. ఎవరైనా మరీ ఇంట్లో నడవలేకుండా బెడ్ మీదనే ఉండి ఇంట్లో ఒక వ్యక్తి ఆయనకు సేవలు చేసే పరిస్థితి వస్తే అలాంటి వాళ్లకు 15,000 రూపాయలు ఇస్తామని చెప్పిన మానవత్వం ఉండే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. చాలామంది అన్నారు ఇవి వస్తాయా అని. ఏప్రిల్ నుంచి ఇస్తానన్నాను, మీరు చూశారు. ఏప్రిల్లో నేను జూన్లో వచ్చాను. ఏప్రిల్ నుంచి వడ్డీతో సహా మొత్తం 3 నెలలు కలిపి ఒకేసారి 7,000 రూపాయలు పింఛనిచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అక్కడి నుంచి నెలవారీగా ఇస్తూ వస్తున్నాం. దీనికి కూడా ఒక పేరు పెట్టాం, పేదల సేవలో. రాజకీయ నాయకులందరూ కూడా, అధికార యంత్రాంగం మొత్తం మొదటి తారీఖు వస్తే నేరుగా మీ ఇంటికి రావాలి, మీ దర్శనం చేసుకోవాలి, మీకు పింఛనిచ్చి మీ కష్టాలు నష్టాలు నేరుగా చూసి మీకు అండగా ఉంటామని భరోసా ఇవ్వడం కోసమే ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చాను. అయితే ఈరోజు మీరు చూస్తే ఖజానా 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులున్నాయి. 10 లక్షల కోట్లకు 1,00,000 కోట్ల రూపాయలు వడ్డీ కట్టాలి, మళ్ళా కూడా అసలు కట్టాలి. ఈ 2 కట్టాలంటే ఎక్కడ దేవాలనో అర్థం కాలేదు, అప్పులు ఇచ్చే మార్గం లేదు. కానీ మీరు ఒక మంచి పని చేశారు. 93% అభ్యర్థులు గెలిపించారు, 21 మందిని ఎంపీలు గెలిపించారు. ఆ ఎంపీలే మన పట్ల ఈరోజు సంజీవనిగా మారింది. కేంద్రంలో పనులు చేసే విధానానికి శ్రీకారం చుట్టాం. మీరు కానీ 21 మందిని గెలిపించకపోయి ఉంటే ఈరోజు నేను ఎంత కష్టపడినా
మిమ్మల్ని పైకి తీసుకొచ్చేందుకు వీలయ్యేది కాదు. చెయ్యరాని పాపాలు చేశాడు, చేయరాని తప్పులు చేశారు, ఎవరు దోచుకోని విధంగా దోపిడీ చేశారు. అన్నీ కలిసి ఆ పాపాలు మీ పట్ల శాపాలుగా మారాయి. ఆ శాపాలను తొలగించి ఈరోజు ముందుకు పోవాలంటే ఎక్కడ లేని శ్రమ ఉంది. కానీ నాకు ఒక ఆలోచన ఉంది, ఇవన్నీ తాత్కాలికం. మళ్ళీ తిరిగి రాష్ట్రానికి పూర్వ వైభవం తెచ్చే వరకు మీకు అండగా నేను ఉంటానని హామీ ఇస్తున్నా. తిరుమలలో లడ్డూ కల్తీ వ్యవహారంపై ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తిరుమల చేరుకున్నారు. శ్రీవారిని దర్శించుకుని దీక్ష విరమింపజేశారు. అలిపిరి పాదాల మండపం వద్ద సాష్టాంగ నమస్కారం చేసిన తదనంతరం పటిష్ట భద్రత మధ్య పవన్ కళ్యాణ్ కాలినడక మొదలుపెట్టారు. 2 మోకాళ్లకు బెల్టులను ధరించారు. అయినప్పటికీ మెట్లు ఎక్కే క్రమంలో పవన్లో అలసట కనిపించింది. మధ్యలో ఎక్కువ విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. మోకాళ్లు పర్వతం వరకు వేగంగా నడిచారు. అక్కడ కాలు నొప్పి తీవ్రం కావడంతో ఫిజియోథెరపీ తీసుకోవాల్సి వచ్చింది. ఒక దశలో మోకాళ్ల పర్వతం నుంచి వాహనంలో తిరుమలకు వెళతారన్న ప్రచారం జరిగింది. దీనికి అనుగుణంగా సిబ్బంది అప్రమత్తమయ్యారు. అయితే 7వ మైల్ నుంచి నెమ్మదిగా నడుచుకుంటూ రాత్రి 9:20 ప్రాంతంలో తిరుమలకు చేరుకున్నారు. వాహనాలు సిద్ధంగా ఉంచినప్పటికీ ఆర్టీసీ బస్టాండ్ వరకు నడిచారు. అప్పటికే అభిమానులు పెద్ద ఎత్తున చేరుకోవడంతో ఆర్టీసీ బస్టాండ్ నుండి వాహనంలో గాయత్రి సదనకు చేరుకున్నారు. రాత్రికి అక్కడే బస చేశారు. ఉదయం 10 గంటలకు ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం తరిగొండ వెంగబామ అన్న ప్రసాద కేంద్రాన్ని పరిశీలించారు. అక్కడి నుంచి గెస్ట్ హౌస్ కు చేరుకున్నారు. ఈ నెల 3 నుంచి 13వ తేదీ వరకు జరిగే దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేస్తామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అమ్మవారి దర్శనం, లడ్డు, పులిహార, అన్నప్రసాదం అందించేందుకు నిర్ణయించామని చెప్పారు. దసరా ఏర్పాట్లు గతంలో కంటే మెరుగ్గా చేపట్టేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని స్పష్టం చేశారు. సామాన్య భక్తులకే పెద్దపీట వేస్తున్నామంటున్న మంత్రి ఆనంద్తో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రి ఉత్సవాలకు విజయవాడ నగరం ముస్తాబైంది. ఈ నేపథ్యంలో ఇక్కడ మనతో మాట్లాడటానికి దేవాదాయ శాఖ మంత్రి ఆనం నారాయణ రెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, విజయవాడ ఇంద్రకీలాద్రి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు, ఏంటి? గతంలో చేస్తున్నటువంటి ఏర్పాట్లతో పాటు మరింత ఎక్కువ శోభాయమానంగా అమ్మవారి ఉత్సవాలు జరపాలని, ఇంకా ఎక్కువ పవిత్రతతో ఈ ఉత్సవాలని అందరూ కూడా ఆస్వాదించే విధంగా నడపాలి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆదేశాల మేరకు నేను కానీ, మా మంత్రివర్గ సహచరులు, మా పార్లమెంట్ సభ్యులు, మా శాసనసభ్యులు అందరం కలిసి దీన్ని పెద్ద ఎత్తున జరపడానికి ఒక కార్యక్రమాన్ని ప్రారంభించాం. విజయవంతమవుతుంది. పవిత్ర సంగమంలో జరిగేటువంటి నవహారతులను కూడా ఇక్కడ ఈ యొక్క ఘాట్కి తీసుకొచ్చాం. ఈ ప్రాంతంలోని ఇక ఈ నవహారతులు ప్రతినిత్యం అమ్మవారి ఉత్సవాల తర్వాత కూడా ఇక్కడ ప్రతినిత్యం జరిగేదానికి కావలసిన అన్ని ఆదేశాలు ఇచ్చాం. ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం. అదేవిధంగా గతంలో కూడా భక్తులు, సామాన్య భక్తులు కాకుండా వివిఐపీలకు ఏమైనా సెపరేట్ రూట్ ఏమైనా పెట్టారా, లేదంటే వాళ్ళకి ఏమైనా సెపరేట్ టైమింగ్స్ ఏమైనా పెట్టారా, ఏంటి? సపరేట్ రూట్ అనేది కాదు, కానీ సపరేట్ టైమింగ్స్ మాత్రం ఇచ్చాం. ఎప్పుడు అంటే అప్పుడు మధ్యలో వచ్చి సామాన్య భక్తులు వారి క్యూ లైన్లు డిస్టర్బ్ కాకుండా ఉండేదానికి ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు, అలాగే మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు విఐపీలు అన్నటువంటి వాళ్ళు, ఆ ప్రోటోకాల్ ఉన్నటువంటి వాళ్ళు ఆ సమయంలో రావాలి అని చెప్పి నిర్దేశించడం జరిగింది. అందరికి కూడా ఇక్కడ ఉన్నమి ఘాట్ దగ్గర హోల్డింగ్ ఏరియా ఏర్పాటు చేసి పార్కింగ్ పెట్టాం. అక్కడికి వచ్చినటువంటి వాళ్ళకి కార్లలో వాళ్ళని తిరిగి ఇంద్రకీలాద్రిపైకి తీసుకెళ్లి దర్శనం అనంతరం తిరిగి వాళ్ళకి అక్కడ అవకాశాలు. అదేవిధంగా మూలా నక్షత్రం రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. అంటే ఆ టైంలో అప్పటికే భక్తులు కూడా ఎక్కువ మంది వస్తారు. దానికి తగ్గ ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఏంటి? ముఖ్యమంత్రి గారి పర్యటన దాని కార్యక్రమం మొత్తం అది సెక్యూరిటీ వాళ్ళ కంట్రోల్లో నడుస్తుంది. అధికార యంత్రాంగం కానీ మరి ఎవరైనా ప్రజాప్రతినిధులు కానీ పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి గారి సెక్యూరిటీ నిబంధనల మేరకే కార్యక్రమం చేయడం జరుగుతుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే సామాన్య భక్తులకు పెద్దపీట వేసేందుకు కూడా తాము అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పి, అదేవిధంగా ఇటు ఏదైతే గతంలో ఏదైతే పొరపాట్లు జరిగినాయో అవి ఏమీ రిపీట్ అవ్వకుండా కూడా ఇటు ఉత్సవాలు విజయవంతం చేస్తామని చెప్పి కూడా మంత్రి చెప్తున్న పరిస్థితి. ఇది కూడా ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో లిఖిత, వీడియో న్యూస్, ఇంద్రకీలాద్రి నుంచి. ఏపీలో ప్రస్తుతం అమలవుతున్న పథకాలను వేగవంతం చేయాలని, అదేవిధంగా కేంద్రం నుంచి మరిన్ని నిధులు రాబట్టేందుకు కృషి చేయాలని అధికారులకు
సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ సూచించారు. సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్ పై వివిధ శాఖల అధికారులతో సిఎస్ సమీక్షించారు. ఏపీలో అమలవుతున్న పలు కేంద్ర ప్రాయోజిత పథకాలను మరింత వేగవంతం చేసి యుద్ధ ప్రాతిపదికన ముందుకు తీసుకువెళ్లాలని, తద్వారా కేంద్రం నుంచి మరిన్ని పథకాలు, నిధులు రాబట్టేందుకు కృషి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ అధికారులకు స్పష్టం చేశారు. అమరావతి సచివాలయంలో సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్ పై వైద్య, ఆరోగ్య, వ్యవసాయ, సహకార, ఉద్యానవన, మత్స్య, మున్సిపల్ పరిపాలన, గృహ నిర్మాణ, ఆర్థిక శాఖల అధికారులతో ఆయన సమీక్షించారు. ఇప్పటికే అమల్లో ఉన్న పలు ప్రాయోజిత పథకాల అమల్లో ఎదురవుతున్న ఇబ్బందులను అధిగమించి జాప్యం లేకుండా వాటిని ముందుకు తీసుకువెళ్లాలని సూచించారు. పూర్తయిన పనులకు సకాలంలో యూటిలైజేషన్ సర్టిఫికెట్లను కేంద్రానికి సమర్పిస్తే తదుపరి వాయిదా నిధులు మంజూరు అయ్యే వీలుంటుందని, ఆ దిశగా తగు చర్యలు తీసుకోవాలన్నారు. కేంద్రం ప్రవేశపెట్టి రాష్ట్రంలో అమలు కాని ఇతర ప్రాయోజిత పథకాలను కూడా అమలు చేసేందుకు పరిశీలించాలని సిఎస్ సూచించారు. రాష్ట్ర జీడీపీలో 3వ వంతు ఉన్న ఆక్వా రంగం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి మంజూరైన సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్లను వేగవంతంగా పూర్తి చేయడంతో సహా మరిన్ని నిధులు, పథకాలను రాష్ట్రానికి తెచ్చేందుకు తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దుర్గామల్లేశ్వర దేవస్థానంలో గురువారం నుంచి జరగనున్న దసరా మహోత్సవాలకు సర్వం సిద్ధం చేసినట్లుగా దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చెప్పారు. హోంమంత్రి వంగలపూడి అనిత, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, విజయవాడ ఎంపీ కేశన్ చిన్ని, ఎమ్మెల్యేలు సుజనా చౌదరి, బోండా ఉమామహేశ్వరరావు, గద్దె రామ్మోహన్ రావు, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్ సత్యనారాయణ, కలెక్టర్ సృజన, పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు, దేవస్థాన ఈవో కెఎస్ రామారావు, పోలీస్, రెవెన్యూ, మున్సిపల్ 13 శాఖల అధికారులు, ప్రతినిధులతో దసరా మహోత్సవాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దసరా మహోత్సవాల నిర్వహణలో సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో విధులు నిర్వహిస్తారని తెలిపారు. వీవీఐపీల టైం స్లాట్లోనే అమ్మవారిని దర్శించుకోవాల్సి ఉంటుందన్నారు. గురువారం అమ్మవారికి స్నాపన అలంకార కార్యక్రమాలు ఉండటంతో ఉదయం 9 గంటల నుంచి అమ్మవారి దర్శనం ఉంటుందన్నారు. వృద్ధులు, దివ్యాంగులు సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల్లోగా అమ్మవారి దర్శనం చేసుకునేందుకు వీలు కల్పించామన్నారు. ఎవరికి అంతరాలయ దర్శనం లేదని స్పష్టం చేశారు. 10 రోజుల పాటు జరగనున్న దసరా మహోత్సవాలను విజయవంతం చేసేందుకు అందరి సహకారం కోరుతున్నామని తెలిపారు. ఆలయ గోపురాల ప్రాంగణాన్ని విద్యుత్ దీపాలతో, పూలమాలతో అలంకరిస్తున్నట్లుగా తెలిపారు. సాయం సంధ్యవేళ కృష్ణవేణి నదిమ్మ తల్లికి పూర్తి ఆధ్యాత్మిక శోభుగులతో నవహారతుల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్ గారు, బోండా ఉమామహేశ్వర గారు, అధికారులు, హోమ్ మినిస్టర్ గారు అనిత గారు అందరూ కూడా ఈరోజు రివ్యూ చేయడం జరిగింది. గత 10 రోజులుగా ఈ ఏర్పాట్ల మీద అనేక సార్లు అధికారులతో కూర్చుని టోటల్ ఒక డైరెక్షన్ ఇవ్వడం కూడా జరిగింది. మరి వచ్చేటటువంటి భక్తులకి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది రాకుండా ఉండాలని, అలాగే అక్కడ తయారు చేసే ప్రసాదాల దగ్గర నుంచి, దర్శనాల దగ్గర నుంచి ప్రజలకి ఒక మంచి అనుభూతిని కల్పించాలనే ఉద్దేశంతో అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. టోటల్ లైన్లు కూడా వచ్చే భక్తుల్ని మేనేజ్ చేయడం కోసం కమాండ్ కంట్రోల్ రూమ్ లాగా ఇక్కడ ఏర్పాటు కూడా చేసుకుని దాదాపు 150 కెమెరాలతో నిరంతరం మానిటర్ చేస్తూ, అలాగే కొన్ని హోల్డింగ్ పాయింట్స్ కూడా ఏర్పాటు చేసి ఎక్కువగా క్రౌడ్ వచ్చినప్పుడు, ఎక్కువగా భక్తులు వచ్చినప్పుడు వాళ్ళందరినీ కూడా ఆయా ప్రాంతాల్లో నిలబెట్టి వాళ్ళని కావాల్సినటువంటి సదుపాయాలన్నీ కూడా అక్కడ ఏర్పాటు చేసి వాళ్ళకి టిఫిన్ కానీ, భోజనాలు కానీ, వాటర్ కానీ, మజ్జిగలు కానీ అన్నీ కూడా భక్తుల సహకారంతో అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అక్కడి నుంచి దశల వారీగా క్యూ లైన్లు అక్కడ ఉన్నటువంటి కెపాసిటీని బట్టి వాళ్ళందరూ కూడా దర్శన కార్యక్రమం చేయడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అలాగే ప్రసాదాల క్వాలిటీలో కూడా ఎక్కడా లోటు రానివ్వకుండా టోటల్ మొత్తం కూడా పర్యవేక్షణ చేయడం జరుగుతుంది. మరి గతంలో చాలా లోటుపాట్లు ఉన్నాయి, అవన్నీ కూడా పరిగణలో తీసుకుని ఇప్పుడు అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కానీ, ఇక్కడ స్థానికంగా మరి మున్సిపల్ డిపార్ట్మెంట్ కూడా వారు కూడా శానిటేషన్ విషయంలో కార్పొరేషన్ నుంచి ఎక్కడ కూడా, ఎందుకంటే పెద్ద ఎత్తున భక్తులు వస్తారు కాబట్టి ఎక్కడ శానిటేషన్కి ఇబ్బంది రాకుండా వాటర్ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఏర్పాటు చేయడానికి అందరూ కూడా ముందుకు రావడం జరిగింది. అది ఎంతమంది భక్తులు వచ్చినా ఇబ్బంది లేకుండా దర్శన భాగ్యాలు కల్పిస్తూ, అట్లాగే ఇక్కడ ఎటువంటి ఇబ్బంది రాకుండా చేయాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున వచ్చి అమ్మవారి ఆశీస్సును పొందవలసిందిగా కోరుతాం. సాగునీటి సంఘాల ఎన్నికలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకి హాజరైన ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జి సాయి ప్రసాద్ కూడా, కమిషనర్ రామసుందర్ రెడ్డి, ఈఎస్సీఎం వెంకటేశ్వర తదితరులు సాగునీటి సంఘాల ఎన్నికల నోటిఫికేషన్ నిర్వహణపై కసరత్తు చేశారు. నవంబర్ మొదటి వారంలోగా ఎన్నికలు పూర్తి చేసేందుకు సన్నాహాలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. నిర్వీర్యమైన సాగునీటి వ్యవస్థను నీటి సంఘాల ద్వారా రైతుల ప్రాతినిధ్యంతో గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు.
ప్రజల మనోభావాలతో కూటమి ప్రభుత్వం ఆడుకుంటుందని జై భీమ్ భారత పార్టీ వ్యవస్థాపకులు జడా శ్రావణ్ కుమార్ ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అంతా దుర్మార్గపు ప్రభుత్వం ఇప్పటి వరకు చూడలేదని ఆయన అన్నారు. లడ్డూపై కూడా రాజకీయంగా వాడుకోవడం దారుణమన్నారు. ప్రజల పాపమో కష్టమో నష్టమో పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉండటమన్నారు. ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు పచ్చి అబద్ధాలు ఆడగలడన్నారు. కల్పిత కథలు అల్లి చూపించడంలో లోకేష్ కి అవార్డు ఇవ్వచ్చు అని అన్నారు. హిందువులకు ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలని లేదా లడ్డూ విషయంలో చేసిన ఆరోపణలు నిజమని నిరూపించాలని అన్నారు. ఏంటండి ఇష్యూ ఏంటి? తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూలో పంది కొవ్వు, బీఫ్ కొవ్వు, బీఫ్ అంటే తెలియదేమో, దున్నపోతు, బీఫ్ కొవ్వు, పంది కొవ్వు అవశేషాలు కలిసినటువంటి లడ్డూని గత 5 సంవత్సరాల నుంచి కోట్ల మంది ప్రజలు తినేశారా? దానికి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి, టీటీడీ చైర్మన్ వీళ్ళు కారణమా? ఇదా ఎలిగేషను? ఈ ఎలిగేషన్ చేసింది ఎవరు? ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు గారు. నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా, మీరు చేసినటువంటి ఒక చిన్న ఎలిగేషన్ అని మీరు అనుకుంటున్నారు. ఈరోజు లార్డ్ వెంకటేశ్వర ఈజ్ నాట్ ఓన్లీ గాడ్ ఫర్ ఆంధ్రప్రదేశ్ ఆర్ ఇండియా, ప్రపంచ దేశానికి ఆయన ఒక కలియుగ దైవం అని కోటాను కోట్ల మంది భక్తులు నమ్ముతున్నారు. కోటాను కోట్ల మంది భక్తులు ప్రపంచవ్యాప్తంగా నమ్ముతున్నారు. శ్రీలంక అధ్యక్షుడు వస్తాడు, శ్రీలంక అధ్యక్షుడు వచ్చి తిరుమల తిరుపతి వెంకటేశ్వరుని దర్శించుకుంటారు. ప్రపంచంలో ఎక్కడ ఏ దేశంలో నలుమూలల్లో ఉన్నా లార్డ్ వెంకటేశ్వరాన్ని దర్శించుకొని పరమ పవిత్రంగా తినేటువంటి ప్రసాదంలో కూడా రాజకీయాలు చేసేటువంటి ఒక దుష్ట సాంప్రదాయానికి చంద్రబాబు నాయుడు నువ్వు దిగజారిపోయావు అంటే ఇంతకు మించి దిగజారటానికి ఇంకా వ్యవస్థలో ఏమి లేదు అని అయితే జై భీమ్ భారత్ పార్టీ భావిస్తుంది. ఐఎమ్ వెరీ సారీ టు యూస్ సచ్ వర్డ్స్. ఇంతకంటే ఇక దిగజారుతారు మీరు అనుకునే ప్రతి క్షణం ప్రతిరోజు ఇంతకంటే ఇక దిగజారటానికి ఏమీ లేదని మీరు నిరూపించుకుంటున్నారు. చాలా అంశాలు ఉన్నాయండి మీరు రాజకీయాలు చేయటానికి. ఇంకా 100 రోజులే అయ్యింది. ఇంకా 4 సంవత్సరాల 9 నెలల పాటు మీరు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో ఉంటారు. మీ తనయుడు మంత్రిగా ఉంటాడు, లేకపోతే ఆయన కూడా రేపు పవన్ కళ్యాణ్ లాగా ఇంకో ఉప ముఖ్యమంత్రిని చేయొచ్చు. 4 సంవత్సరాలు 9 నెలలు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉంటాడు. మంచో చెడ్డో కష్టమో నష్టమో మా కర్మో రాష్ట్రం కర్మో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేసుకున్న పాపమో మేము భరిస్తాం, మిమ్మల్ని భరించాలి కూడా. బికాస్ యు ఆర్ ఎ హానరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్, యు ఆర్ ఎ హానరబుల్ చీఫ్ మినిస్టర్, యు ఆర్ ఎ హానరబుల్ మెంబర్, యు ఆర్ హానరబుల్ మినిస్టర్. మిమ్మల్ని భరించాలి మేము. 5 సంవత్సరాలు మీరు ఎన్ని అబద్ధాలు చెప్పినా భరించాలి, ఎన్ని రాజకీయాలు చేసినా భరించాలి. సనాతన ధర్మం, ఆ ధర్మం, ఈ ధర్మం అని అందరి మీద నేను వస్తా, వన్ బై వన్ వస్తా. ఈరోజు రాష్ట్ర ప్రజలకి మీ నిజస్వరూపం తెలిసి తీరాలి. చంద్రబాబు నాయుడు నిజస్వరూపం తెలియాలి, పవన్ కళ్యాణ్ నిజస్వరూపం తెలియాలి, మంత్రివర్గం రాష్ట్ర మంత్రివర్గం చేస్తున్నటువంటి నిజస్వరూపాలు ప్రజలకు తెలియాలి. ఒక లార్డ్ వెంకటేశ్వర అని తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రపంచ కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వరుని కూడా మీరు వదలలేదు అంటే రాజకీయాలకి ఇంకా మీరు ఏ రాజకీయాలని మీరు వదులుతారు? ప్రజలు సుభిక్షంగా ఉండాలని, సనాతన ధర్మాన్ని వ్యాప్తి చేసేందుకు హిందుత్వాన్ని ముందుకు తీసుకువెళ్లాలని ఈ నెల 3 నుంచి 12వ తేదీ వరకు పిన్నమనేని సిద్ధార్థ హోటల్ మేనేజ్మెంట్ గ్రౌండ్లో దేవి నవరాత్రులు విజయవాడ శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నట్లుగా కమిటీ చైర్మన్ సుంకర అంకయ్య నాయుడు తెలిపారు. 36 జంటలు ఏకకాలంలో శతచండీ హోమం జరుపుకునేలా యాగశాలను నిర్మించుకున్నామని, రోజుకు 500 నుంచి 600 మంది సామూహిక కుంకుమ పూజలు జరుపుకునేలా ఏర్పాట్లు చేశామన్నారు. ప్రతిరోజు కళ్యాణ మహోత్సవాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని అన్నారు. సమావేశంలో ఉత్సవాల బ్రోచర్ను ఆవిష్కరించారు. మా కమిటీ ఒక కుటుంబంలాగా ఈ గ్రామం అంటే ఈ నగరం విజయవాడ నగర ప్రజలందరూ కూడా సుభిక్షంగా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో వర్ధిల్లాలని, సనాతన ధర్మాన్ని వ్యాప్తి చేస్తూ హిందుత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలని, మంచి చేసి అందరికీ కూడా సాయపడాలనేటటువంటి మన హిందూ ధర్మం చెప్పిన విధానం ప్రకారం ఇక్కడ విజయవాడలో వేంచేసి ఉన్న అమ్మ దుర్గమ్మ తల్లి నిండు ఆశీస్సులతోటి ఇక్కడ శరన్నవరాత్రులు జరిపించాలని చెప్పి తలపెట్టడం, లాస్ట్ ఇయర్ అద్భుతంగా కార్యక్రమం జరగటం మనందరం చూసాం. అమ్మ ఆశీస్సులతోటి ఈ సంవత్సరం కూడా అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని చేసుకొని మరి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఏ విధమైనటువంటి ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు రాకుండా, ఇబ్బందులు లేకుండా అందరూ బాగుండాలని, యావత్ ప్రజానీకం, ప్రపంచ ప్రజానీకం అందరూ బాగుండాలనే ఒక మంచి సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్తా ఉన్నాం.
అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకోవాలంటే కూడా చాలామంది వెళ్ళలేక ఇబ్బంది పడతా ఉన్నటువంటి పరిస్థితి. అట్లా అమ్మవారి దగ్గరికి అక్కడికి వెళ్ళలేని వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఈ 9 రోజుల పాటు అమ్మవారిని రోజుకొక మంచి అలంకారంతో అమ్మవారు అలంకరించబడతారు. అమ్మవారి ఆశీస్సులు ఇక్కడ అందించాలి, అమ్మ ఆశీస్సులతోటి అందరూ బాగుండాలనే మంచి ఉద్దేశంతో చేయటం. అట్లాగే ఈ కమిటీ కూడా అందరూ కూడా చాలా ట్రాన్స్పరెంట్గా మేము చేసే పనుల్లో ఎక్కడ రూపాయి ఇబ్బందికరం కాకుండా నీతిగా, నిబద్ధతగా, నిజాయితీగా ఈ టీం ఉంటూ ఈ ప్రయాణం కొనసాగిస్తూ ఉన్నాం. దీని అందరికీ కూడా మీ అందరి సపోర్ట్ని కోరుకుంటా ఉంది ఈ కమిటీ. అట్లాగే అందరి భక్తుల్ని మీడియా ద్వారా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. యావత్ ప్రజానికం అందరూ కూడా వచ్చి అమ్మవారి ఆశీస్సులు పొంది అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు తీసుకొని వెళ్ళవలసిందిగా మీడియా ద్వారా మేము అందరినీ వేడుకుంటున్నాం. ఇక్కడ ఒక టెంపుల్ నిర్మాణం చేసుకొని టెంపుల్ పెట్టుకొని అమ్మవారిని ప్రతిష్ఠించుకొని మరి శతచండీ హోమం ఇక్కడ జరగబోతూ ఉంది. లాస్ట్ ఇయర్ కూడా జరిగింది. దాదాపు 36 జంటలు ఎట్ ఏ టైం కూర్చొని శతచండీ హోమం చేసుకునేటటువంటి అవకాశానికి యాగశాలలు కూడా ఇక్కడ నిర్మించుకోవటం. అట్లాగే మరి రోజు కుంకుమార్చన, కుంకుమ పూజ చేసుకునేటటువంటి భక్తుల కోసం దాదాపు 500-600 మంది మినిమం తగ్గకుండా ఇంకెక్కువ మందితోటి రోజు కార్యక్రమం జరిగే విధంగా ఆ విధంగా ఫెసిలిటీస్ అన్నిటిని కూడా ఏర్పాటు చేస్తున్నాం. వీటన్నిటికీ మాకు సహకరిస్తున్నటువంటి భక్తులందరికీ కూడా పేరు పేరున మా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ మాకు ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేస్తున్నటువంటి స్పాన్సర్స్ అందరినీ కూడా పేరు పేరున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని ప్రతిరోజు అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని అందరూ బాగుండాలని మరి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ హృదయపూర్వకంగా మా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. విశ్వమాత ఫౌండేషన్ పోయిన సంవత్సరం మొదలుపెట్టినప్పుడు లేదు, ఇప్పుడు ఆథెంటిక్గా ఉండాలని వచ్చిన రసీట్లకు తగ్గిన డబ్బు తీసుకున్నదంతా కూడా సద్వినియోగం చేస్తామని ఇది కూడా ఖచ్చితంగా ఉంటుంది ఉద్దేశంతో అది చక్కగా స్టార్ట్ చేశారు. వారంతా చాలా విశదీకరించి చెప్పారు. అమ్మవారి గుడి దగ్గరికి వెళ్ళొచ్చు, కానీ ఈ చుట్టుపక్కల వాళ్ళు, విలేజెస్ వాళ్ళు అక్కడ దాకా వెళ్ళటం అక్కడ చాలా రష్గా ఉంటుంది. ఇక్కడైతే బాగా ఉంటుంది. లాస్ట్ ఇయర్ దాదాపు 80,000 మంది పోయినా చూసుంటారు. మనకు లెక్క పెట్టింది 80,000 మంది. వాళ్ళందరూ చక్కగా సద్వినియోగం చేసుకుని అందరూ చాలా బాగుందని చెప్పారు. మీరు కృష్ణ గారు మొదలుపెట్టి ప్రోత్సహించి అందరినీ ఒక తీసుకొచ్చి ఒక చక్కగా చేశారు. కాబట్టి అప్పుడే నెక్స్ట్ ఇయర్ కూడా చేద్దామని భరోసా అప్పుడే ఇచ్చాము. సో ఆ విధంగా మనం అందరం కూడా డబ్బులకే కాదు, డబ్బుల కోసం కాదు, అందరూ సనాతన ధర్మం అంటే తెలుసుకొని ఆధ్యాత్మికంగా ప్రోగ్రెస్ అయ్యి మంచి పనులు చేయాలని మనం అంతా ఆనందంగా, ఆహ్లాదంగా, ఆరోగ్యంగా, ఆయుష్తో బతికినంతకాలం ఆరోగ్యంగా ఉండి చేయాలని, దేశంలో సేవ కోసం, ప్రజల సేవ కోసం. ఎప్పుడు ఇచ్చేవాడు ఎవరికి ఇస్తాడు? లేనివాడికి. ఆ లేని వాళ్ళని కూడా ఉద్ధరించాలనే ఉద్దేశంతో వాళ్ళకు కూడా ఈ ఆధ్యాత్మిక శక్తితో వాళ్ళు కూడా పైకి వస్తారనే ఉద్దేశంతో మనం ఇంత కార్యక్రమాన్ని పెట్టుకున్నాం. ఈ యొక్క విశ్వమాత ఫౌండేషన్ వారి శ్రీ దేవీ శరన్నవరాత్రి మహోత్సవ కమిటీ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి దేవీ శరన్నవరాత్రి మహోత్సవములు క్రితం సంవత్సరం అంగరంగ వైభవపేతంగా భక్తులందరికీ కూడా ఆ అమ్మవారి యొక్క శక్తిని, సంపూర్ణ అనుగ్రహాన్ని కలగజేసే విధంగా చాలా వైభవపేతంగా నిర్వహించడం జరిగింది. దాని స్ఫూర్తితోనే ఈ యొక్క సనాతన ధర్మాన్ని కాపాడాలి, అందరికీ కూడా అమ్మదయ కలిగించాలి అనేటువంటి ఒక స్ఫూర్తిని ఈ యొక్క కమిటీ వారందరూ కూడా తీసుకొని అదే రకంగా కాకుండా ఇంకా వైభవంగా అందరికీ కూడా సదుపాయాలు చేస్తూ ఇక్కడ ఈ 10 రోజులు ఈ అమ్మవారి దేవీ శరన్నవరాత్రి మహోత్సవాల్లో 10 రోజులు అమ్మవారి యొక్క అలంకారాలతో కూడుకొని వివిధ అలంకారాలతో అమ్మవారిని అలంకరింపజేసి ఈ యొక్క దర్శనాన్ని ఇప్పిస్తూ దీనితో పాటుగా ఈ యొక్క లోక కళ్యాణార్థమై మన జరుగుతున్నటువంటి ప్రతిబంధకాలు అనేక రకంగా మనం అనుభవిస్తూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం. పంచభూతాల ద్వారా మనం అనుభవిస్తున్నటువంటి ప్రతిబంధకాలు, కరోనా లాంటి విషజ్వరాలు, మనం వచ్చినటువంటి వరదలు లాంటివి, ఇటువంటివన్నీ కూడా పంచభూతాలన్నిటికీ కూడా కలిగినటువంటి అపరాధం అవ్వచ్చు, దేవతలకు కలిగినటువంటి దోషాలు అవ్వచ్చు. ఇవన్నీ కూడా మనకి కలగకుండా ఈ యొక్క అందరికీ విశ్వశాంతి కలగాలి, అందరూ సుఖంగా ఉండాలి, సౌఖ్యంగా ఉండాలి, ఆయుర ఆరోగ్యాలతో ఆ పరమేశ్వరుడు ఇచ్చిన మానవ జన్మను సార్థకత చేసుకోవాలన్న దృష్టితో ఇక్కడ శతచండీ పూర్వక మహారుద్ర యాగం, దశవిధ మహావిద్యా హోమాలు అనేటువంటి
అత్యంత శక్తి కలిగినటువంటిది, మనకి సమస్తమైనటువంటి భోగభాగ్యాలు కలగజేసేటువంటి మహత్తరమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఉన్నారు. సహజంగా మనం ఈ చండీ హోమాలు అవన్నీ మనం చూస్తూ ఉంటాం. కానీ అలా కాకుండా ప్రతి భక్తులు కూడా ఇక్కడ చండీ హోమాన్ని చేసుకునే రకంగా హోమకుండాలు ఏర్పాటు చేయడం, వాళ్ళ చేతి ఈ చండీ హోమ కార్యక్రమాలన్నీ జరిపించడం, ప్రతి సువాసిని కూడా ఇక్కడికి వచ్చి కుంకుమార్చన చేసుకునే రకంగా లక్షాధికం, అంటే లక్ష అంటే సరిపోదు, ఒక విధంగా దగ్గర 10 రోజుల మీద 1 కోటి కూడా పూర్తవుతుంది. అటువంటి కుంకుమార్చనలు ప్రతి సువాసిని వచ్చి వాళ్ళు స్వయంగా చేసుకునే రకంగా ఏర్పాటు చేయడం, ప్రతి నిత్యము కూడా మనందరికీ జగతఃపితరో వందే పార్వతీ పరమేశ్వరం అని చెప్పని ఈ జగత్ మొత్తానికి కూడా మాతాపితరులైనటువంటి పార్వతీ పరమేశ్వరులకి నిత్యము కళ్యాణం, నిత్య కళ్యాణం, పచ్చతోరణం అని చెప్పని తిరుపతి దేవస్థానం, పెద్ద దేవస్థానాల్లో జరుగుతూ ఉంటాయి. అటువంటి కళ్యాణాన్ని ఇక్కడ ప్రతిరోజు 10 రోజులు కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ కళ్యాణం జరగడం అనేటువంటిది కేవలం పెళ్లి అనే శబ్దం కాదు. ఇక్కడ కళ్యాణం అంటే శుభం, శోభనం అని అర్థం. అంటే మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలు అందరూ కూడా ఎల్లవేళలా ఆయురారోగ్యాలతో ఉండాలి, ఎటువంటి దుష్ఫలితాలు, దుష్ప్రభావాలు మనకు కలగకుండా ఉండాలని చెప్పని అటువంటి కళ్యాణ మహోత్సవాన్ని ఏర్పాటు చేసి ఉన్నారు. మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని విజయవాడ మారుతి నగర్లోని ఒక పాఠశాలలో చిన్నారులు గాంధీ వేషధారణలో అలరించారు. 3 ఏళ్ల చిన్నారులు భారతదేశ జాతీయ జెండా నడుమ మహాత్మా గాంధీ ఆహార్యంతో కూడిన పంచకటుడు, చేతిలో కర్ర, కళ్ళజోడుతో చిన్నారుల వేషధారణ ఆద్యంతం ఆకట్టుకుంది. పాఠశాల ఉపాధ్యాయులు దేశానికి గాంధీజీ చేసిన సేవను చిన్నారులకు వివరించారు. ప్రత్యేక దేశభక్తి గీతాలతో చిన్నారులకు అర్థమయ్యేలా గాంధీజీ దేశభక్తి పాఠకులకు ఆటలాడించారు. కార్యక్రమంలో చిన్నారుల యొక్క తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కర్నూలు జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాయలసీమను గ్రీన్ ఎనర్జీ హబ్ గా మారుస్తామని వ్యాఖ్య. కాలినడకన కొండకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు ప్రాయశ్చిత దీక్ష విరమణ. ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రి ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్న మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా 3 ప్రసారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.